హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి పానపు గౌరి నోము గురించి చూద్దామండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పసుపుకు సంబంధించిన వస్తువులు నోముకోవాలని చెబుతున్నారు. అందుకని చెప్పేసి మీ అందరి కోసం పానపు గౌరి నోము గురించి చెప్పబోతున్నాను. ఈ నోము ఎలా నోముకోవాలి, ఏమేమి వస్తువులు కావాలో చూద్దామా మరి? పానపు గౌరి నోము కోసం మనకి పసుపు కొమ్ములు కావాలండి. 2.5 కిలోల పసుపు కొమ్ములు కావాలి. ఇలా ఒక జబ్బలో 2.5 కిలోల పసుపు కొమ్ములు తీసుకోండి. చూడండి, కొంచెం పెద్దవైనా సరే చిన్నవైనా సరే మనం తర్వాత నోముకున్న తర్వాత అందరికీ పంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి. అలాగే మనకు 13 కుంకుమ బరిణెలు కావాలి. మీ ఇష్టం అండి. స్టీల్వి తీసుకుంటారా, ఇత్తడివి తీసుకుంటారా, ఇలా సిల్వర్ మోడల్లో తీసుకుంటారా, మీ ఇష్టము. కానీ 13 కుంకుమ బరిణెలు కావాలి. దాంట్లో నిండుగా కుంకుమ పోసి పెట్టుకోండి. కుంకుమ బరిణెలు చాలా వెరైటీస్ వస్తున్నాయండి. మీకు నచ్చినవి ఏవైనా తెచ్చుకోండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మార్కెట్లో. మనకి 10 రూపీస్ ఈచ్ పడుతుంది. ముందుగా మనము ఒక తాంబాలం లాంటిది తీసుకోండి. మనకు వెడల్పుగా ఉండేలా చూసుకోండి. దాంట్లో ఎర్రటిది బ్లౌజ్ పీస్ పరుచుకోవాలి. మనం తాంబాలం సైజ్ చూసుకొని దానికి వెడల్పు ఎంత ఉంటే అంత మనం ఒక బ్లౌజ్ పీస్ రెడ్ కలర్దే పరుచుకోవాలండి. దాంట్లో పసుపు నేను నార్మల్గా చూపిస్తున్నానని ఏమీ వేయట్లేదు. మీరు మాత్రం పసుపు కుంకుమ అక్షతలు వేసుకోండి. ఒక పువ్వు పెట్టుకొని అప్పుడు దాంట్లో పసుపు కొమ్ములన్నీ కూడా వేయండి. తాంబాలంలో రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పరుచుకొని మనం 2 కిలోల పసుపు కొమ్ములు తీసుకొచ్చుకున్నాం కదా, అవన్నీ కూడా దాన్ని నిండుగా పరుచుకోండి. కొంచెం వెడల్పాటి జబ్బు అయితే బాగుంటుంది, చూసుకోండి. మీ దగ్గర ఇత్తడిది దొరికితే ఇత్తడి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, స్టీల్ అయినా పర్వాలేదు. పసుపు కుంకుమ అక్షతలు వేసి ఆ బ్లౌజ్ పీస్లో మనం ఇలా చక్కగా పసుపు కొమ్ములన్నీ కూడా పెట్టుకొని దాంట్లో మనం కుంకుమ నింపి పెట్టిన కుంకుమ బరణాలన్నీ కూడా పెట్టుకోవాలి. నేను ఇలా చూపిస్తాను, మీకు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే పసుపు కొమ్ముల మీద పెట్టాలని చెప్పేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు. 13 ఇలా పెట్టుకోవాలి. మధ్యలో ఒక గౌరమ్మని పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో పానపు గౌరి నోము. అలాగే ఈ నోము కోసం మనకు ఒక చీర, ఒక బ్లౌజ్ పీస్ లేదా కర్చీఫ్ పెట్టుకొని 2 కుడకలు గాజులు 6 కానీ 12 కానీ గాజులు పెట్టుకోండి. 2 వక్కలు, 2 ఖర్జూర పళ్ళు ఇలా మనం రెడీ చేసుకోవాలి. నోముకునే ముందే ఇవన్నీ పెట్టుకోవాలి. మనము నోముకున్న తర్వాత ఫస్ట్ ఒక ముత్తైదువకి ఒక కుంకుమ బరిణె, కొన్ని పసుపు కొమ్ములు, అలాగే చీర, గాజులు ఇవన్నీ కలిపి మనము నోముకున్న తర్వాత ఒక ముత్తైదువకి మనము ఈ వాయనం ఇవ్వాలి. మిగతా వారందరికీ కొన్ని పసుపు కొమ్ములు, ఒక కుంకుమ బరిణె ఒక కవర్లో కానీ దేంట్లోనైనా వేసి ఇచ్చేసుకోండి. మొత్తం 13 మందికి మనము కుంకుమ బరిణెలు, పసుపు కొమ్ములు ఇచ్చేలా చూసుకోండి. ఇదండి పానపు గౌరి నోము. చూసారు కదా, ఈజీగా ఉంది కదా. వీలైన వాళ్ళు ఈసారి తప్పకుండా నోముకోండి. ఎందుకంటే ఈసారి పసుపుకు సంబంధించిన నోములు నోముకోవాలంటున్నారు కాబట్టి. చూసారు కదా పానపు గౌరి నోము. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ సరే కథలు.